గైస్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసేయండి. ఏమున్నా మనం మాట్లాడేసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఓజీకున్న క్రేజ్ డే బై డే దారుణంగా విపరీతంగా పెరిగిపోతుంది. పిచ్ అంటారండి, దీన్ని పిచ్ అంటారు నిజంగానే. ఫ్యాన్స్ లో ఒక్కొక్కరు ఇక్కడ ఇది మరి ఏమన్నా అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారి మోస్ట్ అవైటెడ్ మూవీ కావడం వల్ల అనుకుంటా మరి ఒక ఫ్యాన్ బాయ్ గా సుజిత్ చేస్తున్న సినిమాని ఆయన చిత్రీకరించిన కొన్ని సీన్లు ఆయన అంటే దట్టు సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా అప్పుడప్పుడు వాళ్ళకి అవకాశం ఉన్న ప్రతిసారి సినిమా గురించి వాళ్ళకి ఏదన్నా ఒక ఇంటర్వ్యూస్ లో కావచ్చు, ఇంకేదాంతో కావచ్చు, ప్రతి దాంట్లో అవకాశం వచ్చిన ప్రతిసారి దాని గురించి చెప్పడం, హైప్ ఎక్కిచ్చిపోవడం జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్క విషయంలో పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, సినిమా గురించి కానీ, టేకింగ్ గురించి కానీ ప్రతి ఒక్కటి ఏదో ఒక విధంగా హైప్ ఎక్కించడం జరుగుతుంది. తమ మ్యూజిక్ గురించి కానీ, ఇప్పుడు వచ్చిన సాంగ్స్ కానీ, బీజిఎమ్స్ కానీ ఎవ్రీథింగ్ బీభత్సంగా సెట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో ఓకే కదా, ఈ బజ్ అయితే చాలు ఫ్యాన్స్ కి. దుమ్ము దిలిపి పక్కన పడేస్తారు అనమాట. రికార్డ్స్ అని ఎత్తేసి అట్ట పైన పెట్టేస్తారు. సో ఈ విధంగా చూసుకుంటే ఏ విధంగా కూడా మనకు ఎటువంటి లోటు లేకుండా, డోకాలు లేకుండా ఫ్యాన్స్ కి కూడా ఫుల్ మీల్స్ లాగే ఉంటుంది. ఫుల్ మీల్స్ దొరికితే మాత్రం ఫ్యాన్స్ కూడా రచ్చ చేసేసి రచ్చ రంబోలు వేస్తారు. ఏ థియేటర్ దగ్గర కూడా ఎక్కడ కూడా కాంపిటీషన్ టికెట్ ప్రైజ్లు ఉన్నాయి. కాంపిటీషన్ టికెట్ ప్రైజ్లు, హైక్స్ కూడా పర్మిషన్స్ దొరికాయి. తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. దట్టు టికెట్ ప్రైజ్లు మనకి వేలం వేస్తున్నారు. టికెట్స్, ఫస్ట్ టికెట్, సెకండ్ టికెట్ అని చెప్పి ఇట్లా టికెట్స్ వేలం వేశారు. మన తెలంగాణలో ఏమో మొన్న రీసెంట్ గా 5 lakhs టికెట్ ఏమో ఒకటి పోయింది. నిన్న చూసుకుంటే చిత్తూరులో ఏమో 1 lakh టికెట్ పోయింది. సో మరి చారిటీకి అంటున్నారు, ఏ విధంగానో మరి తెలీదు. ఓజీ టీషర్ట్స్, ఓజీ కర్చీఫ్స్, లైక్ జానీ టైపు కర్చీఫ్స్ ఇవన్నీ కట్టడం, ఇవన్నీ ట్రై చేస్తున్నారు. మరి హడావిడి ఆల్రెడీ మొదలైపోయింది. రేపు ట్రైలర్ లాంచ్ ఉంది. ఈ సినిమా గురించి తలుచుకుంటే నిజంగానే ఏమైపోతారో ఫ్యాన్స్. సినిమా రిలీజ్ అయితే ఆ రోజు మరి తెలియట్లేదు, అర్థం కావట్లేదు. ఆ రోజు థియేటర్ దగ్గర ఎట్లా ఉంటుందో పండగ. దసరాలో కాదు, దసరాకు ఊర్లలో ఉండే పండగ కంటే సినిమా థియేటర్ దగ్గరనే ఎక్కువ పండగ ఉండేలా ఉంది నాకు తెలిసి ఈసారి అయితే మాత్రం. లెట్స్ వెయిట్ అండ్ సీ. రేపు ట్రైలర్ అయితే మాత్రం రచ్చ రంబోలా చేయబోతుంది అర్థమవుతుంది. రేపు దట్టు ఈవెంట్ కూడా పెట్టారు ఎల్బీ స్టేడియంలో నైట్. మరి ఆ కన్సర్ట్ అంట, ఏం కన్సర్ట్? ఓజీ కన్సర్ట్ అని పెట్టారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి డబ్బింగ్ సంబంధించిన ఒక వీడియో వచ్చింది. నాట్ కొరియన్, జపనీస్ లో ఒక్క వాయిస్ అండ్ ఒక స్మైల్ ఉంది, డెవిల్ స్మైల్. అది ఇంకా ఊపేసింది మొత్తం చెప్పాలంటే. ఇంకా మామూలు లేదు, ఇంకా షేక్ ఆడిచింది. ఇవాళ మొత్తం ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. పిచ్చి లేపుతున్నాను నిజంగానే. చాలా బాగుంది, నాకు కూడా బాగా నచ్చింది. ఆ మాడ్యులేషన్ కావచ్చు, ఆ జపనీస్ స్టైల్లో చెప్పే విధానం కావచ్చు, ఆ యాటిట్యూడ్ కావచ్చు, ఆ డెవిల్ స్మైల్ కావచ్చు, ఇంకొంచెం హైప్ పెంచేసాయి ఫ్యాన్స్ లో. ఇంకొక ఊపు తెచ్చింది అనమాట. ఇంకా కొంచెం ఊపు. వాయమ్మ దేవుడా, ఆ బెల్ బాటమ్ లుక్, ఓల్డ్ వింటేజ్ లుక్, పవన్ కళ్యాణ్ గారి స్టైలు, ఆ స్వాగు, ఆ కత్తి, ఆ ఫైట్స్ లో ఉండే స్వాగు, ఇట్స్ డిఫరెంట్. అదే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఆ ఫైట్ స్టైల్ కి పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే ఆయన మార్షల్ ఆర్ట్స్ చేశాడు చాలా సినిమాల్లో. దట్టు 12 years కి వచ్చిన ప్రతిసారి, 12 years కి ఒకసారి ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ ఎత్తి పెట్టారంటే బ్లాక్ బస్టర్ అటు ఏంటంటే ఖుషి 2003, తర్వాత అత్తారింటికి దారేది, ఖుషి 2001, అత్తారింటికి దారేది 2013 ఐ థింక్ సో. ఆ తర్వాత 2025, ఇప్పుడు ఓజీ. సో 12 years కి వచ్చిన ప్రతిసారి ఇండస్ట్రీ హిట్ అంటే పెద్ద హిట్లే కొట్టేసి వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఈసారి 2025లో వస్తున్న ఓజీతో కూడా ట్రెండ్ సెట్ చేస్తాడంటావా? మరి బీభత్సమైన క్రేజ్ అయితే ఉంది. సినిమా అయితే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళదో తెలియదు. వచ్చిన ప్రతిసారి ట్రేడ్ మార్క్ సెట్ చేసి వెళ్ళిపోయాడు. మరి పవన్ కళ్యాణ్ గారి మార్క్ అట్లా ఉండిపోయేలా సెట్ చేస్తారనమాట. చేస్తే మాత్రం అలానే ఉంటుంది. సో లెట్స్ హోప్ ఫర్ దట్. ఆ 12 years కి వచ్చే రికార్డు ఖచ్చితంగా ఈసారి కూడా అవుతుందని నమ్ముతున్నా. మరి చూడాలి మరి ఎలా అవుతుందన్నది. గాయస్, పిఎస్పీకే ఫ్యాన్స్, ఇంకా మీరు ఏమైపోతారో నాకు తెలియట్లా. ఇంకా మీ ఇష్టం అది, ఇంకా ఏమయ్యేది అనేది. సో మీరైతే ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో, నేను కూడా ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కాకపోయిన వాళ్ళు కూడా ఆయన వ్యక్తిత్వానికి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చూస్తారు. చాలా మంది వెయిట్ చేస్తూనే ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా. హోప్ ఫర్ దట్ మంచి సక్సెస్ రావాలి, మంచి రికార్డ్స్ బ్రేక్ చేయాలి, రికార్డ్స్ సెట్ చేయాలి, కొత్త రికార్డ్స్. సో సినిమా రోజు రేపు ట్రైలర్ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.
మాట్లాడుకుందాం.